వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఓలుకేద్దాం. ఓవైపు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లొల్లి హాట్ టాపిక్గా మారింది. మరోవైపు అధికార పార్టీకి చెందిన బీఆర్ఎస్లో ధిక్కార స్వరం వినిపించడం కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్లో మంత్రికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేల నుంచి తిరుగుబాటు బావుట ఎగురవేశారు. అధినేతకు మీడియా ద్వారానే మెసేజ్ పంపించిన మైనంపల్లి మల్లారెడ్డిని మాత్రం వదిలేది లేదంటున్నారు. బీఆర్ఎస్లో అసమ్మతి రాగం హాట్ టాపిక్గా మల్కాజ్గిరి జిల్లా ఎమ్మెల్యేల మీటింగ్. కేడర్ అసంతృప్తిపై ఎమ్మెల్యేల అసంతృప్తి. పదవులు ఇచ్చిన వారికే వస్తున్నాయని ఆరోపణ. తెలంగాణలో అధికార బీఆర్ఎస్లో ముసలం మొదలైందా అంటే గులాబీ సర్కిల్స్ నుంచి అవుననే సమాధానం వాదన బలంగా వినిపిస్తోంది. 8 ఏళ్లుగా చిన్న చిన్న అలకలు మినహా ఎక్కడా పెద్దగా అసమ్మతి బీఆర్ఎస్లో కనిపించలేదు. అసమ్మతి రాగం వినిపించిన అధినేత అలర్ట్ అయి అందరినీ సముదాయించారు. అలాగే ఒకరిద్దరు నేతలు పార్టీని వీడారు. పెద్ద ఘటన అంటే ఈటెల రాజేందర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి పార్టీ నుంచి బయటకు పంపించేయడమే. తాజా పరిణామాలు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ అధినేతపై ఎమ్మెల్యేలు నాయకులు తిరుగుబాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడు ఈడీ నోటీసులు వస్తాయనంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు హడలెత్తిపోతున్నారు. అటు వరుసగా తెలంగాణ మంత్రులైన తలసాని, మల్లారెడ్డి ఇల్లు, ఆస్తులపై సిబిఐ అధికారులు దాడులు చేశారు. పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తమ దారి తాము చూసుకోవడమే మేలన్న భావన కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతల్లో వ్యక్తమవుతోంది. కేసీఆర్ వ్యక్తిగత పగ ప్రతీకారానికి తామెందుకు బలి కావాలన్న అభిప్రాయం కూడా చాలా మందిలో వ్యక్తమవుతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గులాబీ రెక్కల్లో లుకలుకలు మొదలయ్యాయి. మొన్నటి వరకు పాలు నీళ్ళలా కలిసిన వారు ఇప్పుడు నిప్పు ఉప్పులా మారారు. మల్కాజ్గిరిలో 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో సోమవారం జరిగిన ఈ భేటీకి కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి హాజరయ్యారు. మరోవైపు ఈ భేటీ తాము మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగానే ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సూటిగానే కామెంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు అంతా ఈజీగా బయటికి రావు. పార్టీ అధినేత కేసీఆర్ కఠినంగా ఉంటారనే కారణంగా చాలామంది నేతలు ఇలాంటి అంశాలు ఎక్కువగా పార్టీ పరిధిలోకి చర్చించేందుకు కూడా మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే సోమవారం జరిగిన గ్రేటర్ ఎమ్మెల్యేల భేటీ మాత్రం బీఆర్ఎస్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మీరు ఒకటి ఏంటంటే పర్సనల్ రిక్వెస్ట్, ఇది డెమోక్రసీ రైట్. డెమోక్రసీలో చాలా మంది ఏంటంటే బ్యాక్ లా వెనక మాట్లాడతారు, వెనక చేస్తారు. మా పద్ధతి అది కాదు. ఏదో ఓపెన్ గా మాట్లాడాలి. కార్యకర్తల గురించి మాట్లాడినాం. ఇలా మల్లారెడ్డి గారు చెప్పిరని చెప్పారు ఇప్పుడే. ఏమని హనుమంతరావు మా బ్రదరే మేము పిలుస్తూ వస్తుండే అని. మరి మమ్మల్ని పిలిచి పదవులు ఇవ్వాలి కదా. మళ్ళీ పిలవకుండా డిక్లేర్ చేసుకుంటే మరి మా కార్యకర్తలకు మేము జవాబుదారితనం ఉందా లేదా? మా కార్యకర్తల భవిష్యత్తు కోసమే ఈ సమావేశమైనట్లు ఎమ్మెల్యే మైనంపల్లి తెలిపారు. ప్రతిదాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్లో పదవులు తీసుకున్న వాళ్ళే మళ్లీ తీసుకుంటున్నారని, దీంతో పార్టీ కోసం కష్టపడే కేడర్కి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కార్యకర్తల భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఈ భేటీ నిర్వహించినట్లు తెలిపారు. కష్టపడే కార్యకర్తలకు న్యాయం జరగనప్పుడు ఎవరో ఒకరు మాట్లాడాలని, అప్పుడే విషయం అధిష్టానం దృష్టికి వెళుతుందన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడకపోతే ఎలా అని మైనంపల్లి ప్రశ్నించారు. మేము వద్దన్న వ్యక్తులకు పదవులు ఇచ్చేస్తున్నారని, కష్టపడుతున్న కేడర్కి అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ ఆల్రెడీ సెకండ్ టైం తీసుకుంటారు. మేము కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ కదా. మరి మాకు కూడా అవకాశం రాలేదు, సింగిల్ అవకాశం కూడా రాలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే మళ్ళీ అది కూడా సేమ్ టైం ఏంటంటే పదవులు తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు. ఉన్న వాళ్ళకే 3 పదవులు 4 పదవులు ఉన్నాయి. మరి క్యాడర్ ఎక్కడ పోవాలి? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టమైన జబర్దస్త్ ఎక్సలెంట్ క్యాడర్ ఉంది మా దగ్గర. మంచి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు డిసప్పాయింట్ అయితే ఎట్లా? వాళ్ళ డిసప్పాయింట్మెంట్ కోసం మాట్లాడుతున్నాం తప్ప ఇంకొకటి మా పర్సనల్ ఏం లేదు.
దీంట్లో రాజకీయం చేసి ఎవరి గురించి అంటే ఇప్పుడు మా కొడుకు గురించి అని తీసిరా, కొడుకు గురించి నేనే లేదు ఇక్కడ. కొడుకు వెనుకబడి ఉండి వాడు డమ్మి ఉంటే తీసుకొచ్చిన వాన్ కెపాసిటీ అనుకుంది ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. నా సపోర్ట్ అవసరమే లేదు. ఐ స్వేర్ నాతో ఏ ప్రోగ్రామ్ సింగిల్ ప్రోగ్రామ్ కూడా నాతో కలిసి అటెండ్ చేయలేదు. మన ఓన్ గా చేసుకుంటాడు. ఈజ్ అ మేజర్ మెడిసిన్ అయిపోయింది అని ఇష్టము. దానికి రాజకీయం దీనికి పొత్తు పెట్టడం అవసరమే లేదు. ఈజ్ అ సోషల్ వర్కర్. ఆయన కెపాసిటీ ఉంటే తెచ్చుకుంటాడు. చేత కాకపోతే నేనేం చేస్తా? నాది నాకే, ఆయనది ఆయనకే. అమెరికనైజ్డ్ ఉండాలి. ప్రతిదానికి రాజకీయం చేయడం అవసరం లేదని చెప్పి కూడా నేను ఇతరులకు విజ్ఞప్తి చేస్తున్నా. నాయకుడు కేడర్ గురించి మాట్లాడుకుంటే ఢమ్మీ ఎమ్మెల్యే అంటారని హాట్ కామెంట్ చేశారు మైనంపల్లి. ఈ విషయంపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ను కలవడానికి ప్రయత్నించామని, కానీ కుదరలేదని చెప్పారు. కేడర్కి అన్యాయం జరుగుతూ ఉంటే సమావేశం కావడం తప్పేమీ కాదన్నారు. కొందరు మూర్ఖులు చేసిన పనుల వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుందని, ఆ వ్యవస్థలో మార్పులు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. దీంతో కేడర్లో విశ్వసనీయత పోతుందని, అది ఎప్పటికైనా ప్రమాదమేనని హెచ్చరించారు. ఈ విషయంపై మీడియా ద్వారా సీఎం కేసీఆర్కు మెసేజ్ ఇస్తున్నామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారిని అధిష్టానం గుర్తించాలని కోరారు. మీడియా అంటే ఫ్యామిలీ, మీరు కూడా ఒక పార్ట్ కదా. ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళి మీడియాలు ఉండొచ్చు, మా ఇంట్లోకి వెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటారు. డిపార్ట్మెంట్ ఎందుకంటాం, మీడియాను ఎందుకంటాం? మీడియాదేం తప్పుపట్టలేదు, కానీ దీన్ని మీడియాను మా ఇంటికి పంపించింది 100% ఇద్దరున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు. అది వాళ్ళకి తెలుసు. గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలా. వాళ్ళకి తెలుసు ఎవరు పంపించారు. మరి ఎవరు పార్టీని డ్యామేజ్ చేస్తుండ్రు వాళ్ళకే తెలియాలి. పార్టీని మేము చేస్తున్నాం, ఆ డ్యామేజ్ మేము పబ్లిసిటీ చేసినామా? మేము 5 ఎమ్మెల్యే, వి గాట్ రైట్. అరే ఎట్లా పోయి మన అధికారం నేను చెప్పినాక కూడా ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని వారు కూడా చెబుతున్నారు. దీంతో ఈ ఎమ్మెల్యేలు లేవనెత్తిన విషయాన్ని పరిష్కరించడంలో ఆ పార్టీ ముఖ్య నేత మంత్రి కేటీఆర్ సరిగ్గా వ్యవహరించలేదేమోనంటే చర్చ కూడా ఇప్పుడు మొదలవుతోంది. మరోవైపు తాజాగా వ్యవహారం పెద్దది కావడంతో దీనిపై బీఆర్ఎస్ నాయకత్వం ఏ రకంగా ముందుకు సాగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ కేటీఆర్ గారు నోటీసులో పెట్టినాం. కేటీఆర్ గారితో మాట్లాడతామని చెప్పినాం నిన్న మంత్రి గారికి. ఆపండి, అప్హోల్డ్ చేయండి ఒక 1 వీక్ కోసం. సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత కేటీఆర్ గారు ఏ డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామన్నాం. చెప్పకుండా రాత్రి చేసుకునే అవసరం, దొంగతనంగా చేసే అవసరం ఏంది? మేము అట్లా కాదు కదా, ఓపెన్ గా ఉన్నాం. మేమేదో ఇంటర్నల్ మాట్లాడుకుందామంటే దానికి కూడా మా వాళ్ళే ఇట్లా చేసే సిస్టమ్ అట్లుంది. పంపించింది వీడికి మీడియాకి లీక్ ఓవర్ చేసింది. మేము చేయలే కదా లీక్. ఐ స్వేర్ ఆన్ గాడ్. మాకు అవసరం లేదు కదా అట్లా. పార్టీదంటే మా ప్రాబ్లం, మాకు ఎమ్మెల్యేలు ఉంది కాబట్టి ఎమ్మెల్యేలకు అందరికీ అధికారం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు ఎమ్మెల్యేలు ఈ రకమైన భేటీలు నిర్వహించడాన్ని కట్టడి చేయలేకపోతే రాబోయే రోజుల్లో మరికొన్ని చోట్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా బీఆర్ఎస్ వర్గాల్లో మొదలయ్యాయి. ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు ఈ రకంగా వ్యవహరిస్తే అంతిమంగా అది వేరే రకమైన పరిణామాలకు కారణమవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి మంత్రి మల్లారెడ్డి తీరుపై రగిలిపోతున్న పలువురు ఎమ్మెల్యేలను పార్టీ నాయకత్వం ఏ రకంగా శాంతింపజేస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకుపోతున్న వేళ పార్టీలో అసమ్మతి రాగాలు గులాబీ బాస్ని కలవరపెడుతున్నాయి. గతంలోలానే చెవిలో చెప్పుకునేవారు సమస్యలు ఇప్పుడు బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మంత్రి మల్లారెడ్డిపై 5 ఎమ్మెల్యేలు కలిసి నిరసన గల విడిపించడం, మంత్రికి వ్యతిరేకంగానే బహిరంగంగానే చెప్పడం బీఆర్ఎస్లో కొత్త పరిణామం చోటు చేసుకుంది. కారులో లుకలుకలపై అలర్ట్ అయిన కేసీఆర్ వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తి రాగాలు. మల్కాజ్గిరిలో మైనంపల్లి మంటలు. మల్కాజ్గిరి సీన్ రిపీట్ అవుతుందా? ఎమ్మెల్యేల తీరుపై కేసీఆర్ అలర్ట్ అయ్యారా? రాజకీయ పార్టీలు ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా అన్ని పార్టీల్లో అసంతృప్తులు ఉంటూనే ఉంటాయి. అవి జాతీయ పార్టీలో ఎక్కువగా ఉండడం సహజమని చెప్పాలి. ప్రాంతీయ పార్టీలో కాస్త తక్కువగానే ఉన్నా ఇటీవల కాలంలో వారి సంఖ్య సైతం పెరుగుతుంది. ఫలితంగా జంపు జిలానీలు తమ కోరికలు నెరవేర్చేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తమ డిమాండ్లో అధిష్టానం పక్కన పెట్టడంతో వారిలో నైరాశ్యం పెరగడం కామన్ అయినా ఈ నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముందుకు రావడంతో పార్టీ నేతలు ఆలోచనలో పడుతున్నారు. ఇంకా ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో చోటు చేసుకోనే వాదనల సందర్భంలో ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడంపై దృష్టి సారిస్తున్నారు.
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారటంతో తమ వర్గానికి పదవులు దక్కలేదనే ఉద్దేశంతో గ్రేటర్ ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి, కృష్ణారావు, వివేకానంద, అరికపూడి గాంధీ, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది మొదటి రహస్య సమావేశమైన చర్చ జరిగిన తరువాత బహిర్గతం కావడం వివాదానికి కారణమైంది. తమ పార్టీ కేడర్లో అసంతృప్తి ఉందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. విషయం కాస్త మంత్రి కేటీఆర్ దృష్టికి చేరడంతో దీనిపై కేసీఆర్ ఏం చర్యలు తీసుకుంటారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు బహిర్గతం కాకుండా అందరూ ఉండే అభిప్రాయాలు ఇవే. మరోవైపు ఈ భేటీలో మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా చర్చలు జరిగాయని కూడా చెబుతున్నా కేసీఆర్ మాత్రం కఠినంగా ఉంటారనే వాదనలు వస్తున్నాయి. పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు తమ మధ్యలో ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేయకుండా లోపలే మదన పడుతున్నారట. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల పక్కదారి పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ టికెట్లు ఇస్తామని చెబుతున్న గులాబీ బాస్ లోపల మాత్రం వేరే ఆలోచనలు ఉన్నట్లు కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు గ్రేటర్ ఎమ్మెల్యేల భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వారి ఉద్దేశాలు ఏవైనా రహస్య భేటీలు నిర్వహిస్తే పార్టీకి ఎదురయ్యే ఇబ్బందులపై అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఎమ్మెల్యేల భేటీపై నాయకత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అనే సందేహాలు అందరికీ వస్తున్నాయి. ఎమ్మెల్యేల్లో ఎన్నో అనుమానాలు దాగి ఉన్నాయి. దీంతోనే వారు రహస్యంగా సమావేశమవుతున్నారు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే బెంగ అందరిలో నెలకొంది. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ చక్రం తిప్పాలని వెళుతున్న వేళ రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య చోటు చేసుకుంటున్న అంతర్గత కలహాలు బీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఏది ఏమైనా మేడ్చల్ జిల్లా సీన్ రాష్ట్ర వ్యాప్తంగా రిపీట్ కాకుండా ఉండటానికి గులాబీ బాస్ ఏం చేస్తారన్నది మాత్రం ప్రస్తుతం అందరిలో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. ఎవరికి వారే స్వేచ్ఛగా ఉంటూ తమ వాదన వినిపిస్తూ ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న వారందరూ సీనియర్ నాయకులే. ఇప్పుడు అదే సీనియర్లు రేవంత్కి మోకాలు అడ్డేస్తున్నారు. రేవంత్ స్పీడ్ను సీనియర్లు అందుకోలేకపోతున్నారు. దీంతో రేవంత్ రెడ్డిపై ఎంతో కొంత అసంతృప్తి గలం వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన పీసీసీ కమిటీ రేవంత్ రెడ్డికి కొత్త పరీక్షలు పెడుతోంది. అధిష్టానం కాంట్రవర్సీలు కామన్ అంటే ఓకే, లేదంటే సొంత కుంపటి పెట్టేస్తారని కూడా ప్రచారం జోరు మీద ఉంది. తెలంగాణ కాంగ్రెస్లో కొత్త చిచ్చు. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్. పీసీసీ కమిటీపై కాక మీదున్న సీనియర్లతో నెట్టుకు రాలేకపోతున్న రేవంత్. సొంత పార్టీ పెట్టాలని భావిస్తున్నట్లుగా ప్రచారం. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారిపోతుంది. ఒకరోజు కలిసినట్లే అంతా ఉంటారు, రెండో రోజు మళ్ళీ విడిపోయినట్లు మాట్లాడుతుంటారు. ఢిల్లీలో రాజుకు పూసుకు తిరుగుతారు. హైదరాబాద్ వచ్చేసరికి మళ్ళీ ఎవరి దారి వారిదే. ఎవరు నడిపిస్తున్నారో ఎవరు నడుస్తున్నారో అర్థం కాని పరిస్థితి. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడాన్ని సీనియర్లు మొదటి నుంచి జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగని సీనియర్లలో ఎవరికైనా పదవి ఇస్తే ఊరుకుంటారా అంటే అది చెప్పలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మంచి పొజిషన్లోనే ఉంటుందని అధిష్టానం భావించింది. కంచుకోట లాంటి ఆంధ్రప్రదేశ్ను ఫనంగా పెట్టి మరీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు. అలాగని తెలంగాణలో ఏమైనా ఇరగదీస్తోందా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి. మరో రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి వచ్చాకే కాస్తో కూస్తో కాంగ్రెస్ పార్టీ మళ్లీ వార్తల్లో వినిపిస్తోంది. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా మూకుమ్ముడుగా వెళ్లి టీఆర్ఎస్లో చేరిపోయారు. ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయిన పరిస్థితి కాంగ్రెస్ది. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వచ్చాక ఒక వెలుగురేఖలా మారాడని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి ఎలాంటి వాడనే సంగతి పక్కన పెడితే మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత.
ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగల సత్తా ఉన్న లీడర్. సీఎం కేసీఆర్ను ఢీకొట్టేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాడు రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రాగానే కాంగ్రెస్కు మంచి రోజులు వచ్చాయని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ సీనియర్లు మాత్రం తమ ఉనికిని రేవంత్ కబ్జా చేశాడని లోలోన రగిలిపోతున్నారు. మొదటి నుంచి రేవంత్పై సీనియర్లు రాళ్లు విసురుతూనే ఉన్నారు. కానీ ఆ రాళ్ళని ఆయుధాలుగా చేసుకుని పీసీసీ చీఫ్ స్థాయికి ఎదిగాడు రేవంత్ రెడ్డి. డబ్బులిచ్చి టీపీసీసీ చీఫ్ పదవి తెచ్చుకున్నాడని రేవంత్పై సీనియర్లు ఆరోపణలు చేస్తే అదే పని సీనియర్లు ఎందుకు చేయకూడదు? పీసీసీ చీఫ్ కావాలనుకున్నప్పుడు, లీడర్గా ఎమర్జు కావాలనుకున్నప్పుడు సీనియర్లు కూడా ఈ పని చేయొచ్చు కదా అని రేవంత్ రెడ్డి వర్గం ప్రశ్నలు అడుగుతున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డికి సొంత అనుచరగణం ఉంది. ఆయన ఎక్కడుంటే అక్కడ 10 మంది నేతలు ఉంటారు. ఇప్పటికే తన సొంత వర్గం నేతలు కొన్ని స్థానాల్లో బరిలోకి దింపి గెలిపించుకోగల సత్తా ఉన్న నేత రేవంత్. కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచి సత్తా చాటాడు రేవంత్ రెడ్డి. ఎప్పుడు కూడా తనను నమ్ముకున్న వ్యక్తులకు అండగా నిలబడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు పీసీసీ కార్యవర్గంలో ఎక్కువ మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకే పదవులు కట్టబెట్టారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి వర్గం దీనిపై క్లారిటీ ఇచ్చిన తర్వాత సీనియర్లు నోరు మెదపట్లేదు. పైగా పీసీసీ కార్యవర్గంలో స్థానం పొందిన టీడీపీ లీడర్లంతా పదవులకు రాజీనామాలు చేశారు. అది రేవంత్కు తన వర్గంపై ఉన్న పట్టు. రేవంత్ ఒక మాట చెబితే వాళ్ళు ఏ పని చేసేందుకైనా సిద్ధంగా ఉంటారు. అరే మాకు పదవి ఉన్నా లేకున్నా మేము పని చేస్తాం. అందులో ఏం పదవి, అసలు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళకు బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మాకు ఎక్కడ ఏ డ్యూటీ ఇచ్చినా పని చేస్తున్నాం. కాబట్టి భయం ఎవరు లేదు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కాపాడాలి. రాహుల్ గాంధీ గారు అంత కష్టపడుతున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి సంక్షోభాలు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మా ద్వారా కాంగ్రెస్ కు నష్టం జరిగితే మేము జరగనియ్యం. ఖచ్చితంగా కాపాడాలి. ఇప్పుడు రేవంత్ కు పరీక్ష సమయం మొదలైంది. అలాగే నిత్యం అనుమానాలు పడుతూ అక్కడే నలిగిపోతూ ఉండాలా, లేక బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టుకోవాలా అనేది రేవంత్ ముందున్న సవాల్. ఈ రెండిట్లో ఏది ఒకటి తేల్చుకోవాలని ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. త్వరలోనే రేవంత్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇస్తారని కూడా తెలుస్తోంది. అధిష్టానం పూర్తిగా తన వెంట నిలుస్తుందా, లేకుంటే సీనియర్ల మాటలు నమ్మి వారి ఒత్తిడికి తలగ్గుతుందా అని రేవంత్ రెడ్డి వేచి చూస్తున్నారు. ఒకసారి దీనిపై క్లారిటీ వచ్చాక రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. సంక్షోభాలను, సవాల్ను విజయంగా మలుచుకున్న నేత చంద్రబాబు 7-10 వయసులో కూడా శక్తికి మించి కష్టపడుతున్నారు. తెలంగాణలో టీడీపీని రీఎంట్రీ ఇచ్చేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రభావం ఉండే ఉమ్మడి ఖమ్మంలో జిల్లా నుంచే తెలంగాణలో టీడీపీ పునరాగమనానికి గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు బాబు. తెలంగాణపై చంద్రబాబు ఫోకస్. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటనతో బాబుకు లైన్ క్లియర్. ఏపీ పార్టీగా ముద్రపడిన టీడీపీ. సైకిల్ దిగి కారెక్కిన టీడీపీ నేతలు. 2024లో తెలంగాణలో టీడీపీ ప్రభావం. యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన బాబు. ఖమ్మం సభతో గ్రాండ్గా రీఎంట్రీ. తెలంగాణ సీఎం కేసీఆర్ తన కారును దేశవ్యాప్తంగా షికారు చేయించేందుకు దేశ రాజధాని హస్తనాలో సమాయత్తమైతే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణలో సైకిల్ సవారీపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో రీబౌన్స్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ ముందుగా తనకు పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టింది. ఆది నుంచి తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీకి మంచి క్యాడరే ఉంది. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తన సత్తాను చాటుకుంది. మరోవైపు టీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితిగా మారి జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. తద్వారా ఇంతకాలం ప్రాంతీయవాదంతో నడిచిన రాజకీయం ఇక చెల్లని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే అదును చూసి చంద్రబాబు తెలంగాణలో రీఎంట్రీ ఇచ్చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న జవసత్వాలకు నీరు పోయాలని కూడా భావిస్తున్నారట బాబు. సెలెక్టివ్ జిల్లాలు ఎంపిక చేసుకుని రాజకీయం మొదలు పెట్టాలని భావిస్తున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ మాజీ మంత్రి పూర్వాశ్రమం టీడీపీలో యాక్టివ్గా పనిచేసిన నేతను తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని కూడా బాబు ప్రయత్నిస్తున్నారు. ప్రాంతీయవాదంతో టీడీపీని తెలంగాణలో నిర్వీర్యం చేసిన నేపథ్యంలో చాలా మంది నేతలు తెలుగుదేశంకు దూరమయ్యారు, ఇతర పార్టీల్లో ఉన్నారు. వారందరినీ తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు పావులు కదపడం ప్రారంభించారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలు కాస్త పక్కన పెట్టి తెలంగాణపై ఫోకస్ పెంచారు చంద్రబాబు. ఖమ్మం బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసి తెలంగాణలో టీడీపీ ఇంకా బతికే ఉందని, బరిలో ఉందని సంకేతాలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు బాబు. తెలంగాణ ఎన్నికల నాటికి టీడీపీని బలోపేతం చేసి కనీసం 30 సీట్లో ప్రబలమైన శక్తిగా మార్చితే బీజేపీ తన దారికి వస్తుందని కూడా భావిస్తున్నారట. ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి తప్పనిసరిగా టీడీపీని తన కూటమిలో కలుపుకుంటుంది. ఆ కూటమి కానీ తెలంగాణలో వర్కౌట్ అయితే ఏపీలో కూడా బీజేపీ తన వెంట రాక తప్పని అనివార్య పరిస్థితులు కల్పించాలన్నదే చంద్రబాబు వ్యూహం. అటు గతంలో మాదిరిగానే ఆంధ్ర నాయకుల పెత్తనమన్న మాట భారతీయ రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్ నుంచి వినిపించడానికి ఇక వీల్లేదు. దీంతో కరెక్ట్ టైం చూసి చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు మొదలుపెట్టారని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత సైకిల్ సవారీ జోరందుకుందనే ఓ చర్చ అయితే మాత్రం తెలంగాణలో సవారీ చేస్తోంది. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ మహానగరంలో కూడా తెలుగుదేశం పార్టీ భారీ సభ నిర్వహించేందుకు సన్నాహకాలు చేపట్టనుందని, దీంతో పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు నయా జోష్ వస్తుందనే టాక్ కూడా పసుపు దళంలో వైరల్ అవుతోంది. ఇది ఇవాల్టి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.